మనం ఇప్పుడైతే అవిసె గింజల పొడిని అయితే రెడీ చేసుకుందాం. వీటినే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఫస్ట్ ఈ అవిసె గింజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. ముందుగా ఒక 500 గ్రామ్స్ అవిసె గింజలను అయితే తీసుకున్నాను నేను. దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లిగడ్డను అయితే తీసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకున్నాను. స్టవ్ను అయితే వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాం. బాండీని బాగా వేడి కానిద్దాం. బాండీ అయితే హీట్ అయింది. అందులో అవిసె గింజలను వేసుకుందాం. నేనైతే 500 గ్రామ్స్ అవిసె గింజల పొడి కొట్టుకుంటున్నానండి. ఇవి బాగా వేయించుకుందాము. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. వెజిటేరియన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వెజిటేరియన్స్ చేపలు తినరు కాబట్టి దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతాయండి. నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా మా ఇంట్లో పౌడర్ ఎప్పుడు రెడీగా ఉంటుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చిటపటలాడే వరకు బాగా వేయించుకుందాం. ఇలా బాగా చిటపటలాడుతున్నాయి కదండి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి. డైలీ 1 స్పూన్ అన్న అవిసె గింజల పొడి తినాలండి కంపల్సరీ. మళ్ళీ జుట్టు గ్రోతింగ్కి కూడా బాగా యూజ్ అవుతాయి. ఇవి ఇలా చిటపటలాడాయి కదండి. ఇవి పైన చిటపటలాడాయండి. వీటిపైన కొంచెం నీళ్ళు జల్లుకొని మళ్ళీ ఒకసారి వేయించుకుందాము. కొన్ని లైట్గా వాటర్ నీళ్ళ జల్లుకొని లోపల వరకు చాలా బాగా కాలుతాయండి. మంచి స్మెల్ వస్తుంది, మాడకుండా ఉంటాయి. తడంతా పోయే వరకు మళ్ళీ వేగనిస్తాం. అలా వేయిస్తూనే ఉంటే మాడిపోయినట్లు అనిపిస్తుంది అండి. వాటర్ జల్లాక మళ్ళీ అవి చల్లబడిపోతాయి కదా. చూడండి, ఇందాక వాటర్ పోసాను కదా, అది కూడా మొత్తం తడి అనేది వెళ్ళిపోయి బాగా వేగాయి. మళ్ళీ చూడండి, చిటపటలాడుతున్నాయి కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వీటిని కూడా యాడ్ చేసుకొని ఇలాగే మొత్తం అవిసె గింజల పొడి తినలేని వాళ్ళు కూడా సేమ్ క్వాంటిటీలో 1 కప్ అవిసె గింజలకి 1 కప్పు పల్లీలను కూడా తీసుకొని పౌడర్ చేసుకొని వాడుకోవచ్చండి. పల్లీలు కూడా చాలా మంచివండి. పల్లీల పొడి కూడా మనం చేసుకుంటాం కదండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా పల్లీల పొడి కూడా చేసి పెడతానండి. చూడండి, ఇవి వేగాయండి. స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. వీటిని కాసేపు చల్లారనిద్దాము. చల్లారాక మనం మిక్సీ చేసుకుందాం. ఇందాక వేయించుకున్నాం కదండి అవిసెలు, అవి చల్లారాయి. మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకుందాం. మరి సన్నగా మరి దొడ్డుగా కాకుండా మీడియం సైజుగా కొంచెం బరకగానే చేసుకుందామండి. మరి పౌడర్ లాగా ఉన్నా బాగుండదండి. మూత పెట్టుకొని మిక్సీ చేసుకుందాం. ఒకసారి మూత తీసుకుందాం. కొంచెం బరకగా మిక్సీ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ సైజంత చింతపండు, 1 వెల్లుల్లి గడ్డ, 3 టేబుల్ స్పూన్స్ కారం అండి. కావాలంటే మీరు ఎండు మిరపకాయలని వేయించి కూడా వేసుకోవచ్చు అండి. రుచికి తగినంత కారం నేను వేసానండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు మీరు రుచికి తగినంత వేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే అవిసె గింజల పొడి అయితే రెడీ అయిపోయిందండి.